నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం రవితేజ గారి 75వ మూవీ అయిన మాస్ జాతర గురించి మన స్టైల్లో కుదిరినంత క్లుప్తంగా వీలైనంత వివరంగా మాట్లాడేసుకుందాం. తెలిసి కదా మన స్టైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా యొక్క కథాబీజం గురించి మాట్లాడుకుందాం. కథాబీజం ఏం లేదండి, నా పొట్టలో ఏలు పెడితే కొట్నా అని ఒక చీమ అంటది చూసారా, అలాంటి చీమపు లాంటి పాత్రే మన హీరో గారు. ఆయన సర్కిల్లో ఎవరైతే తప్పు చేసినా సరే పడేస్తుంటాడు. అదే ఈ సినిమా కథాబీజం. ఇక కథ విషయానికి వస్తే, ఒక నిజాయితీపరుడైన రైల్వే పోలీసు, అతనికి మిలిటరీలో పనిచేసి వచ్చిన ఒక తాత. ఆ తాతకి మనవడికి తాత తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అలాంటి టైంలో ఆ రైల్వే పోలీస్కి ఒక మన్యం ఏరియాకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ మన్యం ఏరియాలో పాపం మన విలన్ ఏదో రైతుల చేత గంజాయి పండించి డీలర్షిప్లో కలకత్తాలో అమ్ముకుంటూ ఉంటూ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అది మన హీరో అండర్లోకి వచ్చినప్పుడు హీరోకి విలన్కి మధ్య జరిగిన ఈ ఘర్షణే ఈ సినిమా కథ అంతా. అంతే, అంతకుమించి ఏమీ లేదు ఈ సినిమా కథ గురించి చెప్పుకోవాలంటే. ఇక కథనం విషయానికి వస్తే, వింటేజ్ రవితేజ గారిని చూపించాలి అన్న ఉద్దేశంలో ఆ పాత టైప్ ఆఫ్ కామెడీని పెట్టడానికి కొంచెం బాగానే ట్రై చేశారు, కానీ అది ఎక్కడా కూడా కథనంలో సెట్ కాలేదు. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ లేదా సెకండ్ హాఫ్లో వస్తున్న మాస్ సీన్లు కానీ, ఇంటర్వెల్ ముందున్న కొన్ని మాస్ ఎలివేషన్స్ కానీ పొగగా అనిపించాయి. బట్ సాంగ్స్ కూడా పర్లేదు, అక్కడక్కడ సెట్ అయ్యాయి. బట్ ఆ కామెడీ వల్ల కొంచెం ల్యాగ్ అనే అనిపించింది మన కథనం అంతా కూడా. మాస్ సీన్స్లో మాత్రం రవితేజ గారు ఇచ్చి పడేశారు. డైలాగుల దగ్గర నుంచి అన్నీ కూడా, టేకింగ్ కూడా చాలా బాగుంది. అవి తప్ప మిగతా కథనం అంతా కూడా అంత గొప్పగా అయితే అనిపించలేదు. ఇంకా అభినయాల గురించి మాట్లాడుకోవాలంటే, రవితేజ గారు మాస్ సీన్స్లో మాత్రం కుమ్మేశారు. కానీ వింటేజ్ రవితేజ కామెడీ విషయంకి వస్తే మాత్రం ఎందుకో అంత పండలేదు. అది సీన్ల వల్ల లేకపోతే ఏదో అయిందో తెలియదు, కానీ ఆ కామెడీలో మాత్రం ఆ పస రాలేదు. అండ్ డ్యాన్సులు, సాంగ్లు, మాస్ సీన్లు అయితే ఇరక్కొట్టారు. సూపర్. రవితేజ గారి జోన్లో కంఫర్టబుల్గా ఇరక్కొట్టారు. తర్వాత శ్రీలీల ఉండి ఉన్నట్టు అంటున్నట్టు ఏదో అలా ఉంది. పెర్ఫార్మెన్స్ అంటారా, మిగతా సినిమాల్లో లాగే నెత్తి మాటలు మాట్లాడుకుంటూ అది శ్రీకాకుళం యాసలో అలా అలా ఉంది అంతే తప్ప సాంగ్స్లో పర్లేదు. అమ్మాయి రేంజ్లో అమ్మాయి సాంగ్స్లో కుమ్మి పడేసింది. వీళ్ళిద్దరూ కొన్ని సాంగ్స్ అయితే మాత్రం వీళ్ళిద్దరూ ఇరక్కొట్టేశారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు వేరే వేరే పాత్రలన్నీ కూడా ఏదో వాళ్ళ స్టేచర్కి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, అంత రేంజ్లో అయితే లేవు. నవీన్ చంద్ర మాత్రం ఇంప్రెస్ చేశాడు, చాలా బాగా చేశాడు. విలన్ పాత్రకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. ఇలాంటి పాత్రకి నేనున్నాను అని అయితే నిరూపించుకున్నట్టే చేశాడు ఈ సినిమాలో మాత్రం. సో బెస్ట్ మార్కులు అయితే మనం నవీన్ చంద్రకి ఇవ్వచ్చు ఓవరాల్గా చూసుకుంటే అభినయాల్లో మాత్రం. సో నెక్స్ట్ సాంకేతిక విలువల గురించి మాట్లాడాలి అంటే, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరక్కొట్టేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది, సెట్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ మేకింగ్ కూడా బాగానే అనిపించింది. ఓవరాల్గా సాంకేతిక విలువలన్నీ పెట్టిన ఖర్చు కూడా మనకి అలా కనిపిస్తుంది. ఓకే, మరి ఓవర్ ద టాప్ కాదు, లేకుంటే బిలో ద డెస్క్ కూడా కాదు, అలా అలా పర్లేదు అన్నట్టే అనిపిస్తుంది. సాంకేతిక విలువలు అన్నీ కూడా, సినిమా కొరియోగ్రఫీ కానీ అన్నీ కూడా ఓకేగానే ఉన్నాయి తప్ప సూపర్ ఎక్స్ట్రాడినరీగా అని కానీ లేదంటే మరి తక్కువగా కానీ లేవు. సినిమా గురించి చెప్పాలి అంటే, వింటేజ్ రవితేజ గారి కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారా అంటే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మనకు అది ఎక్కడ కనిపించదు. బట్ మాస్ సీన్స్ లో మాత్రం ప్రాపర్ గానే డిజైన్ చేసుకున్నారు, ప్రాపర్ గానే ఎగ్జిక్యూట్ చేశారు, ప్రాపర్ గానే ఉన్నాయి. ముందు వెనక సీన్ వల్ల వాటికి అంత ఇది రాలేదు, కానీ బట్ మాస్ సీన్స్ చూస్తున్నప్పుడు మాత్రం సూపర్. రవితేజ గారు జోన్ లో కంఫర్ట్ గానే చేశారు అనిపించింది. శ్రీలీల విషయం కానీ వేరే వేరే వాళ్ళు ఏదో నేను మాట్లాడుకుంటే అంత పెద్ద పెద్ద పాత్రలు కానీ అంత గొప్పగా కానీ ఏం చేయలేదు వాళ్ళు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా అంతగా ఎలివేట్ కాలేదని నాకు అనిపించింది. సో ఓవరాల్ గా ఓకే, మాస్ నచ్చితే కనుక మీరు వెళ్ళి చూడొచ్చు. లేదు కొంచెం క్రింజ్ అనిపించిన ఇలా అనిపించే ఫీలింగ్ ఉంటే మాత్రం చూడకండి, ఓటీటీ కోసం వెయిట్ చేయండి అంతే. నేనైతే ఈ సినిమాకి 2.75 రేటింగ్ అయితే ఇస్తాను. ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో మీకు ఎంతో కొంత నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా. కాబట్టి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు.